ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ పోలింగ్ అయితే మాత్రం ఈరోజు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ పార్టీలు వారు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారన్న ఉత్కంఠ భరిత అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం ఈ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం కొంత చలి ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అటు ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకు వెళ్తున్న నేపథ్యంలోనే వారు మాత్రం ముందుగానే ఇక్కడికి వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉన్నాయి. అటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు పోరు అయితే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఒకసారి జిల్లాల వారీగా ఓటర్లు అలాగే పోలింగ్ కేంద్రాలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు గాను 256 వార్డులు ఉన్నాయి. 541 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం 3,41,800 మంది అయితే ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకొని ఉన్నారు. అలాగే పోలీసులు అయితే మాత్రం ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు కానీ 1,100 మంది మాత్రం పటిష్ట బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మరింత బందోబస్తుని ఏర్పాటు చేశారు. గొడవలు కానీ అల్లర్లు కానీ తావు లేకుండా ముందస్తుగానే అటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అయినటువంటి ఎస్పీ స్థాయి అధికారులు ముందుగానే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గొడవలు జరగకుండా అనే అంశాలను అయితే మాత్రం వారికి పూర్తిగా అవగాహన కల్పించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కోసం 93 మంది రిటర్నింగ్ అధికారులు, 1,298 మంది ప్రిసైడింగ్ అధికారులు ఈ ఎన్నికల కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్నారు. అలాగే మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 4 మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 74 వార్డులు ఉండగా 148 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరికి కూడా ఓటర్లకు కావచ్చు అలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా అటు వీల్ చైర్ల దగ్గర నుంచి తాగునీరు, అలాగే వారికి ఏ ఓటు ఏ వార్డులో ఉంది, వారి పోలింగ్ కేంద్రం ఎలా వెళ్ళాలి అనే అంశాలను చెప్పడానికి కూడా ఇక్కడ ఎన్నికల సిబ్బంది అయితే మాత్రం వారికి దారి చూపించడానికి అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అటు సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ ఈ మున్సిపాలిటీలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. తమ ఉనికినైతే అక్కడ నిలబెట్టుకోవాలని చెప్పి కూడా సర్వత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇటు సిద్దిపేటలో మొత్తం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి 72 వార్డులు ఉన్నాయి. 176 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి జిల్లా వారీగా మొత్తం ఓటర్లు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో 3,41,786 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 4 మున్సిపాలిటీకి గాను 1,11,885 మంది ఈరోజు ఓటు వేయడానికి అయితే సిద్ధమై ఉన్నారు. అలాగే మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 87,615 మంది అయితే మాత్రం ఈ ఎలక్షన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రధాన పార్టీలు మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికి, అలాగే ఇవి పార్టీ పైన జరిగే ఎన్నికలు కాబట్టి ఇది సెమీఫైనల్గా భావించి రానున్న వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారనే క్రమంలోనే ఇలాంటి ఎన్నికలైతే మాత్రం కీలకంగా నిలవనున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కొత్తగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో మాత్రం 4 మున్సిపాలిటీలు అయితే మాత్రం కొత్తగా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు కూడా పల్లె నుంచి పట్టణాలుగా మారి తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం కూడా కొంత ఆసక్తిగా అలా నేర్కొంది. మెదక్లో చూసుకున్నట్లయితే ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, అలాగే ప్రిసైడింగ్ అధికారులు కావచ్చు, మనం చూసుకున్నట్లయితే బందోబస్తు కోసం ఒక ఎస్పీ అధికారి ఉంటారు, 4 డిఎస్పీలు ఉన్నారు, మొత్తం 11 మంది సిఐలు ఉన్నారు, 36 మంది ఎస్ఐలు ఉన్నారు. ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం కలుపుకొని 104 మంది ఈ విధుల్లో ఉన్నారు. హోంగార్డులు 71 మంది అయితే పనిచేస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలో 32వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం సూక్ష్మ పరిశీలకులు చూసుకున్నట్లయితే 10 మంది ఉన్నారు, ఏపీఓలు 148 మంది ఉన్నారు, ఓపీఓలు 445 మంది ఉన్నారు. మొత్తం అది అంటే మెదక్లో కొంత నిన్న హడావిడి నెలకొన్న నేపథ్యంలోనే 217 కెమెరాలను అయితే మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే మాత్రం ఇప్పటికీ సీసీ కెమెరాలతో పాటు పోలీస్ బలగాలను అయితే ఎక్కువగా మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక సిద్దిపేటలో చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల. ఇక్కడ దుబ్బాకలో అయితే మాత్రం 20 వార్డులు ఉన్నాయి, 41 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఇక్కడ 21,341 మంది అయితే మాత్రం ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే హుస్నాబాద్లో చూసుకున్నట్లయితే 20 వార్డులు ఉన్నాయి, 40 కేంద్రాలు అయితే ఓటు వేసుకోవడానికి అయితే మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. 1,09,022 మంది అయితే మాత్రం ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమై ఉన్నారు. అలాగే సిద్దిపేట అనేది కీలకంగా ఉంది. సిద్దిపేట నుంచి అయితే మాత్రం మాజీ మంత్రి కేసీఆర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. తమ ఇలాకాలో మాత్రం అటు కాంగ్రెస్ అలాగే బీజేపీ తమ ఉనికిని చాటుకుని ఆ పురపీఠాన్ని కైవసం చేసుకోగలిగినట్లయితే మేము కేసీఆర్ని ఓడించగలిగామన్న ఒక్క మాటతో అయితే మాత్రం చెప్పుకోవడానికి అయితే మాత్రం వారు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికే 2 సార్లు కూడా పురపీఠాన్ని అయితే మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి పుర ఎన్నికల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు పీఠాన్ని దక్కించుకుంటారు అనేది మాత్రం 13వ తారీఖు వెలువడనుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఎక్కువగా బారాస కైవసం చేసుకుంటున్న క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈసారి తమ ఓటు ఏదైతే ఉందో వారిని తమ పార్టీ పైన వేయించుకోవడానికి మాత్రం అనేక హామీలు గుప్పించారు. తాము అధికారంలో ఉన్నాం, అధికారంలో మళ్ళా మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకోగలిగితే తమకంటూ అభివృద్ధి ఏ విధంగా చేస్తామనే అంశాలను కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పగలిగారు. అలాగే బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ మాత్రం 10 ఏళ్లలో మేము ఏ విధంగా అభివృద్ధి చేశాం, రానున్న రోజుల్లో ఎలా చేస్తామనే అంశాలతో మాత్రం ప్రజల్లోకి వెళ్ళారు, ఓటర్లను ఆర్జించారు. అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే ఇప్పటికే పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు అభివృద్ధి జరుగుతుంది అనే అంశాలను లేవనెత్తు ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా తమకు అధికారం చేపట్టినట్లయితే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వార్డుల్లోనూ మున్సిపాలిటీని అభివృద్ధి చేసడానికి అయితే మాత్రం మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రజల్లోకి బీజేపీ వెళ్ళింది. ఇప్పుడు వీరు ప్రధాన మూడు పార్టీలు ఏ విధంగా ప్రచారాలు చేశాయి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళగలిగారు, వారిని ఎంతవరకు వారిని ఆకర్షించగలిగారు అనే విషయాలు అయితే మాత్రం ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో అయితే నిక్షిప్తం అవుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలంగా పోలీసు బందోబస్తు నడుమ అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటలకు కరెక్ట్గా 7 గంటలకు అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఓటర్లను కేంద్రాల వద్దకు చేర్చడానికైతే మాత్రం అటు రాజకీయ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను పంపించి ఇంటి దగ్గర ఉన్న వృద్ధులు కావచ్చు, అలాగే 19 సంవత్సరాల వయసు పైబడి ఓటు హక్కు సాధించిన వారిని కూడా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిని కూడా పోలింగ్ కేంద్రాల వద్దకైతే మాత్రం తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికే వేరే ప్రాంతంలో ఉన్న వారిని అయితే మాత్రం ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలి. ప్రతి ఓటు కూడా చాలా కీలకం కాబట్టి అంటే వార్డుల్లో కొంత తక్కువ మంది ఉంటారు. ప్రతి వార్డు కూడా ఒక్కొక్కసారి టాస్ వేసి తమ గెలుపుని నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. అలాగే చిట్టీలు వేసి గెలుపుని నిర్ణయించే పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఓటు కూడా ప్రతి అభ్యర్థి కూడా మొత్తం అందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. 4 స్టూడియో.